ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాలో రైతులు చలికి వణికిపోతున్నారు. ఒక బస్తా యూరియా కోసం తెల్లవారుజామున 4 గంటల నుంచి పడిగాపులు కాస్తున్నారు. రోజుకోటోరా రైతుల అవస్థలు వెలుగులోకి వస్తున్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత జిల్లాలోనే ఈ పరిస్థితులు ఉన్నాయి. వైరా మండలం ఖానాపురం రైతు వేదిక దగ్గర ఈ తెల్లవారుజాము నుంచి రైతులు క్యూ లైన్లో నిల్చున్నారు. చలి తీవ్రత తట్టుకోలేక రైతులు చలిమంటలు వేసుకుని అధికారుల రాక కోసం ఎదురు చూస్తున్నారు. యాసంగి సీజన్లోనూ యూరియా కష్టాలు తీరికపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున రైతు వేదిక వద్దకు చేరుకున్న అన్నదాతలు నిలబడి కాళ్లు గుంజడంతో పట్టాదారు పాసు పుస్తకాలు లైన్లో పెట్టారు. ఇవాళ ఖానాపురం రైతు వేదిక దగ్గర యూరియా క్యూపన్లు ఇస్తారని అధికారులు ప్రకటించడంతో అష్ట కష్టాలు పడుతూ రైతులు ఎదురు చూస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఖమ్మం నుంచి సాంబా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి, ఖమ్మం జిల్లాలో యూరియాకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? యూరియా కష్టాల గురించి అప్డేట్స్ ఏంటి సాంబా? కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కష్టాలతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముగ్గురు మంత్రులటువంటి ఖమ్మం జిల్లాలో యూరియా కష్టాలు రోజుకు ఒక చోట వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు ఖమ్మం జిల్లా అంతా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గత 3 సీజన్లలో ఏవైతే యూరియా కష్టాలను రైతులు ఎదుర్కొన్నారో ఇప్పుడు కూడా అదే రైతులు అదే ఇబ్బందులను పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత జిల్లా కూడా ఖమ్మం జిల్లానే. కానీ ఇక్కడ రోజు రోజుకు యూరియా కష్టాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలకు, అధికారులు చూపిస్తున్నటువంటి లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు అసలు సంబంధమే లేనటువంటి దృశ్యాలు రోజు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ వైరా మండలం ఖానాపురం రైతు వేదిక దగ్గర రైతులకు యూరియా కూపన్లు అందిస్తామని చెప్పి అధికారులు ప్రకటించడంతో తెల్లవారుజామున 3:30-4 గంటలకే పెద్ద ఎత్తున రైతులు అక్కడికి చేరుకొని క్యూ లైన్లలో ఎదురు చూస్తున్నారు. ఎముకల కొరికే చలి, రోజు రోజుకు చలి పెరుగుతుంది. చలి తీవ్రతను తట్టుకోలేక రైతులందరూ కూడా పట్టాదారు పాస్ పుస్తకాలను క్యూ లైన్ లో పెట్టి అక్కడే చలిమంటలు వేసుకొని చలిమంటలకు ఆగుతూ అధికారుల రాకపోవడం ఎదురు చూస్తున్నారు. ఎక్కడ బయటికి పోతే క్యూ లైన్ లో వెనకబడతాము అన్నటువంటి ఆందోళన రైతుల్లో కనపడుతుంది. ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారు. దాంతో ఎక్కడ యూరియా పంపిణీ చేస్తే అక్కడికి వెళ్లి రైతులు క్యూ లైన్ నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల అయితే భార్యాభర్తలు ఇద్దరు చెరొక ఆధార్ కార్డు, జిరాక్స్ కాపీ పట్టుకొని ఇచ్చేటువంటి యూరియా కూపన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ వైరా మండలం ఖానాపురం రైతు వేదిక దగ్గరకు తెల్లవారుజామున 4 గంటలకే పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలను క్యూ లైన్లలో పెట్టి చలిమంటలు వేసుకుని ఎదురు చూస్తున్నారు. యాసంగి సీజన్ లో కూడా ఇంత దారుణమైనటువంటి కష్టాలు ఉండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 3-4 సీజన్లుగా ఇదే పరిస్థితి. ఎంత మొత్తుకున్నా కానీ ప్రభుత్వం కనీసం తమకు సంబంధించినటువంటి యూరియా సరఫరా చేయలేకపోతున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గోస ప్రభుత్వానికి చేరేలాగా చేయాలంటూ ఆ వీడియోలో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో అక్కడ ఆ యూరియా లైన్ లో ఉప సర్పంచ్ కూడా ఉన్నట్టుగా పక్కనటువంటి రైతులు చెప్తున్నారు. మొత్తం రైతాంగం అంతా కూడా ఇవాళ యూరియా కోసం పడిగాపులో కాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కొనిజర్ల మండలంలో మొన్న 2 చోట్ల గ్రోమోర్ సెంటర్ దగ్గర దాదాపు కిలోమీటర్ మేర రైతులు నిలబడేటువంటి పరిస్థితి చూసాం. తల్లాడలో అదే పరిస్థితి ఉండేది. చింతకాని, నాగులవంచ, బోనకల్ ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున రైతులు యూరియా కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇవాళ వైరా మండలం ఖానాపూర్లో ఈ దృశ్యం బయటకు వచ్చింది. రైతులు గంటల కొద్దీ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క వ్యవసాయ పనులు చేసుకోవాలా, మరో పక్క యూరియా కోసం ఈ పడిగాపులు కాయాలంటూ రైతాంగం ప్రశ్నిస్తుంది. ఎంత మొత్తుకున్నా రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నా కానీ ప్రభుత్వంలో చలనం రాకపోవడం, మంత్రుల్లో చలనం రాకపోవడం, జిల్లాకు సంబంధించినటువంటి అధికారుల్లో చెప్తున్నటువంటి లెక్కలకు వాస్తవ పరిస్థితులకు పొందం లేకపోవడంతో రైతాంగంలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. కనీసం ఎంత మేర సాగు చేశారు, ఎంత యూరియా అవసరం అవుతుందనేటువంటి లెక్కలను తయారు చేసి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతు వేదికలో లేకపోతే వ్యవసాయ ప్రాథమిక కేంద్రాల్లో, గ్రోమోర్ సెంటర్లలో అందుబాటులో ఉంచాల్సినటువంటి యూరియాను అందుబాటులో ఉంచలేదు. కానీ అధికారులు చెప్తున్నారు, లెక్కలు చూపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ పర్యటన చేశారు, ఎస్పీ పర్యటన, సిపి పర్యటన చేశారు. మంత్రులు చెప్తున్నారు యూరియా కొరత లేదు, ఖమ్మం జిల్లాలో స్టాక్ సరిపడా ఉందని చెప్తున్నారు. కానీ రైతులు ఎందుకు పడిగాపులు కాస్తున్నారు, రైతులు ఎందుకు క్యూ లైన్లలో ఉంటున్నారు దానికి మాత్రం ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. రైతులు మాత్రం చెప్తున్నారు ఎంత సేపు లైన్లో నిలబడ్డా రోజుకు 1 కట్ట యూరియా మాత్రమే ఇస్తున్నారు. ఒక మండలంలో ఒకసారి ఇస్తే మళ్ళీ 2-3 రోజుల దాకా యూరియా ఇవ్వడం లేదు. 3-4 ఎకరాలు కౌలుకు చేస్తున్నాం. కౌలుకు చేస్తున్నటువంటి
రైతుల పరిస్థితి ఏంటి? ఇక వైరా నియోజకవర్గంలో కొన్ని చోట్ల విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. పట్టాదారు పాస్ పుస్తకాలు లేనటువంటి రైతులు కూడా ఉన్నారు. వాళ్ళకి యూరియా ఇవ్వడం లేదని కూడా రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం మీద ఖమ్మం జిల్లాలో యూరియా కష్టాలు రోజు రోజుకి పెరుగుతున్నట్టు కనపడుతుంది. యాసంగి సీజన్ ముమ్మరంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో యూరియా అందజేయాల్సినటువంటి అధికారులు ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. స్టాక్ లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. కానీ అధికారులు చేస్తున్నటువంటి తప్పిదాల వల్ల కావచ్చు, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కావచ్చు, అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబా.